శ్రీ కూర్మనాథస్వామి దేవాలయం శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ గార మండలంలో ఉంది. అరసవెల్లికి చాలా దగ్గర, శ్రీకాకుళానికి కూడా 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతదేశంలోని, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ఏకైక కూర్మనాథస్వామి దేవాలయం ఇది. దీని గురించి అనేక కథనాలు, స్థల పురాణాలు ఉన్నాయి. ఇది 2వ శతాబ్దంలో స్థాపించబడిందని, 7వ శతాబ్దంలో కూడా స్థాపించబడిందని, ఆంధ్ర, చోళ అలాగే కళింగ రాజులచే నిర్మించబడి అభివృద్ధి చేయబడిందని చెప్తారు. కానీ అసలు ఇది ఎప్పుడు స్థాపించబడిందో కూడా ఎవరికీ తెలియదని కూడా చెప్తారు. బ్రహ్మదేవుడించే, గోపాల మంత్రంచే కూర్మనాథస్వామి స్థాపితం చేయబడ్డాడని చెప్తారు. పూర్వం ఒక మహారాజు తన భార్య వ్రతదీక్షలో ఉంటుండగా తన భార్యని దగ్గరికి చేరినప్పుడు ఆమె భయంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే అప్పుడు అక్కడ జల రూపంలో ప్రత్యక్షమయ్యి విపరీతంగా జలం వస్తూ ఉంటే భయపడి కొండ మీదకి వెళ్ళిపోతాడంట. అప్పుడు ఆ మహారాజు భయంతో నారద మహర్షిని ప్రార్థిస్తే ఆ స్వామి ప్రత్యక్షమయ్యి ఆ స్వామి మహావిష్ణు రూపంలో అక్కడ చక్రతీర్థంలో వెలుస్తాడనమాట. అయితే అక్కడే ఒక బిల్ల స్త్రీ స్వామిని దర్శించుకొని తర్వాత తన భర్తకు చెప్తే ఆ బిల్లుడు వచ్చి స్వామిని ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి చూశారు కదా, శ్వేతవరాహ పుష్కరిణి, అలాగే ఇక్కడ తాబేళ్ళు చూస్తున్నారు కదా, నక్షత్ర తాబేళ్ళు ఎంత బాగుంటాయో, ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో, చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలతో వెళ్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇక్కడ స్వామి కూర్మ రూపంలోని ఆ బిల్లుడికి దర్శనమిచ్చాడట. అయితే ఆ బిల్ల మహారాజును కూడా అక్కడ కొన్ని నిర్మాణాలు చేయమని ఆదేశిస్తే అతను ఆ నిర్మాణాలు చేసి పడమటి దిక్కుగా అతన్ని ఆశ్రమంలో ఉండమని చెప్తే స్వామి నాకు నీ దర్శనం, నీ చూపు ఎప్పుడూ కావాలి తండ్రి అని అడిగితే అప్పుడు స్వామి ఆ బిల్లుడి కోసం పడమటి వైపు తిరిగారంట. అందుకే ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభాలు ఉంటాయన్నమాట. తూర్పు వైపు ఒకటి, పడమటి వైపు ఒకటి కూడా ఉంటుంది. అలాగే ఈ బిల్లుడికి మహాలక్ష్మి అమ్మవారు కూడా దర్శనమిచ్చారట. కానీ ఈ మహాలక్ష్మి అమ్మవారు మాత్రం స్వామి పక్కన కొలువై ఉంటారు. నాకు నిజంగా తిరుపతిలోని పద్మావతి అమ్మవారిని చూస్తే ఎలా ఉందో సేమ్ అలాగే, కాకపోతే చిన్న విగ్రహం అన్నమాట. అంత ఆకర్షణీయంగా అమ్మవారు మాత్రం చాలా చాలా బాగున్నారు. అలాగే నరసింహస్వామి, శ్రీకృష్ణుడు, అలాగే చాలా దేవీ దేవతలన్నీ కూడా చాలా పెద్ద ఆలయం లోపల. నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంత పవిత్రమైనటువంటి ఆలయము, టూరిజం డెవలప్మెంట్ అయితే చాలా చాలా ఎంత ఇక ప్రపంచంలోనే ఏకైక కూర్మ రూపంలో ఉన్నటువంటి దేవాలయం అంటే ఇంకా మరి ఎంత ప్రత్యేకమైనదో మనం చెప్పక్కర్లేదు కదా. అలాగే ఇక్కడ మనకి చనిపోయిన తర్వాతే చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ పితృతర్పణాలు ఇవ్వడం, అలాగే చనిపోయిన తర్వాతే చేసేటువంటి కార్యాలన్నీ కూడా ఈ శ్వేత పుష్కరంలో చేస్తారన్నమాట. మేము వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఏదో జరుగుతుంది. ఇలా ఇక్కడ అంటే చూడండి, కాశీలోని అలాగే పూరిలోని ఇస్తారు కదా, భువనేశ్వర్లో, అలాగే ఇక్కడ కూడా అలాగే చేస్తారన్నమాట. పితృకార్యాలన్నీ కూడా చేస్తారు. చాలా చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. ఇంకా కూడా బాగా డెవలప్ అయితే చాలా బాగుంటుందని అనిపించింది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ చాలా మట్టుకు ఈ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ తెలుసు, వెళ్తారు కూడా. శ్రీకాకుళం వెళ్తే ముఖ్యంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయము, అలాగే ఈ శ్రీ కూర్మనాథస్వామి దేవాలయము, అలాగే పాతపట్నం నరసన్నపేటకు దగ్గరలో ఉంటుంది. అక్కడ శ్రీముఖలింగం దేవాలయం, అది కూడా అత్యద్భుతమైనటువంటి దేవాలయం. ఇంకా ఎన్నో ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో. ముఖ్యంగా ఈ 3 కూడా మనకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దేవాలయాలనే చెప్పాలి. తప్పకుండా మనం అందరివి కూడా దర్శించుకొని స్వామి యొక్క కృపకి పాత్రులమైతే నిజంగా అదృష్టవంతులమే. దశావతారాల్లోని ఇది 2వ అవతారం కదా. మత్స్యావతారం మనకి
చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గర నాగులాపురంలో ఉంది. అలాగే నరసింహ అవతారాలు కూడా ఎన్నో క్షేత్రాల్లో స్వామి వెలిశాడు, వరాహ రూపంలో వెలిశాడు. ఇవన్నీ మనకి చాలామందికి తెలిసినవే. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.